లక్ష్మిని మీకోసం బొచ్చెడు వార్తలు పట్టుకొచ్చినుల్లా గవన్నీ చూసే ముందు మీకేంటో ఎరికే కదా అవే నెత్తి గీతలు. ఢిల్లీలో ధర్నా చేసింది షేయి పార్టీ. ఇక బీసీలకు రిజర్వేషన్లు వచ్చినట్టేనా సామి? డ్రామాలు ఎత్తుర్రట కాంగ్రెస్ లీడర్లు, గట్టిగానే అరుచుకున్నారు ప్రతిపక్షం లీడర్లు. టాలీవుడ్ లా సినిమాల కష్టాలు, చిరంజీవి సారే తెంపాలన్నట పంచాదులు. యూట్యూబ్ చూసి పెన్మిటిని పొతం పెట్టింది. ఈ అక్కలు గిట్ల తయారైతుర్రేంది? అవుగాని కింగ్డమ్ సినిమా చూసిర్రా మన కొండన్నది? గదేనోళ్ళ విజయ్ దేవరకొండ మస్తు వేసిండట కదా సినిమా విడుదల ఉడుతోనే రష్మికక్క కొట్టేసినామని ట్వీట్ పెట్టుడుతోనే కొండన్న కూడా మనం కొట్టేసినామని పెట్టిండు. సరే అసలు నేనేదో చెప్దాం అనుకుని ఇంకేదో చెప్తున్నా. అయితే విజయ్ దేవరకొండ అన్నను ఎంక్వైరీలు చేసిర్రు కాదు ఈడీ వాళ్ళు. ఎందుకో ఎరికే కదా మరి ఆ ఎంక్వైరీ కథ ఏంది అన్న ఏం చెప్పిండు, వాళ్ళేం అడిగిర్రు అరుచుకుందాం. కింగ్డమ్ సినిమా హిట్ అయిందని అందరు అంటుండ్రు. విజయ్ దేవరకొండ అన్న కూడా ఖుషిగా ఉన్నాడు. కానీ ఇంతల్నే ఇగో ఇప్పుడు ఈడీ వాళ్ళు విచారణకు పోయిండు. ఎందుకంటే ఈ విజయ్ దేవరకొండ ఉండే కాడ ఉండకనట అప్పట్లో బెట్టింగ్ యాప్లకు అడ్వర్టైజ్ చేసే కదా, బెట్టింగ్ మత్తు పైసలు గమ్మాన్సుర్రు అనుకుంటా. కానీ దిక్కుమాల యాప్లు చేయబట్టి పాపం ఎంతో మంది లాస్ అయిపోయి జీవించారు. అందుకే ఈ యాక్టర్ల మీద కేసులు పడ్డాయి. ఈడీ వాళ్ళు ఒకళ్ళనిక ఒకళ్ళని విచారణ చేస్తూనే ఉన్నారు. మొన్న ప్రకాష్ రాజ్ను పిలిపించుకుంటే ఇలా విజయ్ దేవరకొండను కూర్చోబెట్టి అదోటి ఇదోటి అడిగిర్రు. అసలు పైసలని ఏం చేసినావు, ఏడుకెళ్ళి ఎవడిచ్చిండు, గట్టెట్ల ఎత్తో ఇవన్నీ అడిగినట్టున్నది ఈడీ వాళ్ళు. విజయ్ దేవరకొండ ఎంక్వైరీకి ఇట్లా నడితే ఇక దగ్గుబాటి రానని కూడా పిలిపించుకుంటారు ఈడీ వాళ్ళు. ఆయనే నంబర్ 11వ తారీఖు నాడు ఉన్నదట. అటెన్క మంచు లక్ష్మక్క 13వ తారీఖు నాడు ఈడీ ఎంక్వైరీకి పోవాల్సి ఉంటుంది. జనం కొంపలు కొల్లాబాస్ చేసినటువంటి ఈ బెట్టింగ్ యాప్లను అడ్వర్టైజ్ చేసి 29 మంది సినిమా సెలబ్రిటీల మీద కేసులేనే. ఇప్పటికీ సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ రాసిర్రు. ఈ ఎఫ్ఐఆర్లు చూసి ఈడీ వాళ్ళు ఎంక్వైరీలు చేస్తాన్లు. సరే ఎంక్వైరీలు అయితే మంచిగా నడుస్తానే కానీ మరి వీళ్ళ మీద కేసులు అవుతాయా, శిక్షలు ఎత్తారా, లేకుంటే వీళ్ళు మంచోళ్ళేనా, వీళ్ళకేం సంబంధం లేదని తెలుస్తారా? గది తెలవనున్నది. కానీ ఎప్పుడు తెలుస్తుందో ఏందో మరి చూడాలి. అయితే ఇప్పుడు చాలా మంది కాడ పైసలు ఉంటలేవు కదా, అంటే చేతుల పైసలు ఉంటలేవు, ఖాతాలల్లో ఉంటున్నాయి. కానీ తీర్తలేరు. ఫోన్పే గూగుల్ పే అని స్కాన్లే చేయబట్టే కదా. అరటి పండ్లు కాదు కదా, చెప్పులు కుట్టే కాడికెళ్ళి షురూ చేస్తే విమాన టికెట్లు కొనేదాకా అంతటా ఫోన్పే గూగుల్ పే అనుకుంటా స్కాన్లేనాయే కదా. కానీ ఇప్పుడు గిట్ల స్కాన్లు చేసినందుకు మన కాడ కూడా పైసలు వసూలు చేస్తారట కాదు. నాకైతే గట్లనే అనిపిస్తుంది. మరి ఛార్జీలు గీర్జీలు పెట్టేటట్టే ఉన్నారులా. మరి నిజంగానే మన కాడ పైసలు వసూలు చేస్తారా? చేస్తే ఏ పాడు చేస్తారు, ఏంది కథ అరుచుకుందాం పాన్రి. నిజం చెప్తానా, మనుషులు ప్రశాంతంగా ఉండు, ఖుషీగా ఉండు కొందరికి నచ్చదు కావచ్చు. వాళ్ళకెందుకు పుక్కట్ల పనులు చేయాలి అనిపిస్తుంది ఉండాలి. కొన్ని వద్దుల సంది మనం ఫోన్పే గూగుల్ పే అనుకుంటా పైసలను ఫోన్లతో నడిపిస్తున్నాం కదా, యూపీఐ అంటారు దీన్ని. ఇక గిట్లా స్కాన్లు గీన్లు చేసేందుకు ఛార్జీలు వసూలు చేస్తే ఎట్లుంటుందని బ్యాంకు వాళ్ళు ఆలోచిస్తున్నట. ఓ కథ పాడు కానీ. అయితే పాము జావకుండా కట్టిరకుండా చేసే ఉపాయం చేస్తారట ఈ బ్యాంకు వాళ్ళు. ఈ స్కాన్ కంపెనీ వాళ్ళు కూడా కొంచెం ఛార్జీలు వసూలు చేస్తారటల్లో వాళ్ళ బ్యాంకు వాడుకున్నందుకు. మరి ఆ ఛార్జీలు ఆ స్కాన్ కంపెనీ వాళ్ళు ఎందుకు కడతారు చెప్పు? ఇక అటు తిరిగి మన మీదనే చేస్తారు కదా, వాళ్ళకేం అవసరం వాళ్ళు కట్టుకునేందుకు, అంతేనా కాదా?
అంటే బ్యాంక్ వాళ్ళు మనకు డైరెక్ట్ ఛార్జ్ అయ్యారు కానీ ఇట్లా యూపీఐ మీద ఎత్తారు అన్నట్టు. వాళ్ళు మన కాడ వసూలు చేసి బ్యాంక్ వాళ్ళకు పంపుతారు. చూసినవా ఎంత తెలివిగల ఉపాయము. అంటే ఇప్పుడు ఇంకా ఏం వసూలు చేస్తలేరు, అట్లా వసూలు చేస్తే ఎట్లుంటుందని ఆలోచనలో పడ్డారట. ఆలోచన వచ్చిందంటే ఇది ఇయ్యాల కాకుండా రేపన్నా అమలైతే తీరుతుంది. ఇట్లా అనుమానం ఏం లేదు. ఇప్పటికే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు చిన్నగా ఛార్జీలో పెట్టిరట. కొన్నొద్దులు అయినాక కడమ బ్యాంక్ వాళ్ళు పెట్టి అందరొక్క మాటలు అనుకొని జనం కాడ పైసలు వసూలు చేసి పని పెట్టుకుంటారు కావచ్చు అని అనుకుంటున్నారు. నిజం చెప్తాన్నా, అగర్సే గిట్లా జనం కూడా ఛార్జీలు వసూలు చేస్తే కార్యం పెట్టుకుంటే మాత్రం మళ్ళీ ఈ స్కాన్ల కథ వెనకకు పోతుంది అనిపిస్తుంది. సప్పుంజాక ఏటీఎంలకి వెళ్ళి పైసలు తీసుకొని పైసలతోనే నడిపిస్తారు కావచ్చు వెనకట్ లెక్క. కాదా మరి? కష్టపడి కమాయించిన సొమ్ము ఛార్జీల పేరుతో ఉత్తగా పచ్చిగా ఎవరికో బోవుడెందుకు, కడుపు వచ్చేదాకా కాల్చుకునేందుకు అని అనుకుంటున్నారు జనాలు కూడా. అంతేనా కాదా? అయితే ఒక కథ చెప్తావులా. వెనకట దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నారట. ఇట్లా పంచుకున్న దొంగల నడుమ వాటల కడలోళ్ళైందట. అందులో ఒక దొంగోడు బాగా హట్ అయిపోయిండట. నాతోనే పంచాది పెట్టుకుంటారా, నన్నే గోస ఉచ్చుకుంటారా, నేను బద్నామైన మంచిదే, మీ దొంగతనం అంతా బయట పెడతా అనుకుంటా గుట్టంతా బయట పెట్టిండట. నకిరేకల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లకి ఇట్లనే అయింది అంటూరు. ఎట్లనో చెప్తా పార్రి. ఫస్ట్ ఇగో ఈ ఫోన్ ముచ్చటి నుండ్రి. అసలు ముచ్చట నేను చెప్తా కానీ ఇక ఇల్లుకి అయితేనేమో 3000, ఇక మామూలుగా మాడికాయ అయితేనేమో 400 చేసేదే. ఇక ప్లాట్ అయితేనేమో 500 అట్లా చేసుకోవాలి. అట్లా ఎన్ని డాక్యుమెంట్లు వచ్చాయి రోజు? రోజు ఒక మాడికాయ ఒక ఇల్లు 5-6 వచ్చేది. ప్లాట్ 4-5 అయ్యేది. అన్న 15-16 అయ్యేది అంతే. 15-16 అయ్యేది. 15 ఓవరాల్ గా ఎన్ని? ఒక 20,000 వచ్చేదా రోజుకు? 27 వస్తాయి. ఇది 3 ఇళ్ళు అంటే 3 నెలల 12,000 అయ్యి ఇది ఒక 15,000 వస్తాయి. 15,000. ఇలా ఎవరెవరు వాటా? ఇక మేడంకి ఒక వాట అంటే 2,000 ఆమెకి ఇల్లుకు కదమే ఉంటాయి కదా. ఇల్లుకు 2,000 ఆమె తీసుకుంటే 1,000 రూపాయలు ఇంకెంతమంది వాటా? ఈ సీదరెడ్డికి అలా 500 పోతాయి. ఆంటే పెద్ద వాట అలా 500-300 ఇస్తారు. ఇట్లా రోజు పంచుకుంటారా వారానికి ఒకసారా? రోజే ఇలా అయినా రేపు ఎల్లుండి అట్లా. మరి ఈ డాక్యుమెంట్ రైటర్ల దగ్గర మొత్తం వసూలు చేసుకొచ్చి అసలు ఆఫీసులు ఇచ్చేది ఎవరికి ఇస్తారు? నేను వసూలు చేసుకొచ్చేది నేనే. అప్పుడు వసూలు చేసుకురాగానే అవును తీసుకునేది. డైరెక్ట్ సబ్ రిజిస్టార్ మేడంకి ఇచ్చేదా? అవును రాసేది. ఎవరికి ఎంత అనేది రాసేది. రాసిన తర్వాత వాళ్ళ ఎవరైనా ఒక మనిషిని తోలేదాము. ఎవరి కాడికి? నా కాడికి. సమజైందా? నేను మంచిగానే అర్థం చేపిస్తా. ఇక అయితే నల్గొండ జిల్లా నకిరేకల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెంకట్రెడ్డి అనేట ఆయన టెంపరవరీ అటెండర్గా పనిచేస్తాడు. ఇక సర్కార్ ఆఫీస్లో కొలువంటే ఎట్లుంటుంది? అటెండర్ కాడికి వెళ్ళి పెద్ద సార్ల దాకా లంచాలన్నట్టే పేరు పోయింది కదా. అయితే ఈ అటెండరు లంచాలు తీసుకుంటాడని సబ్ రిజిస్టర్ అనుష మేడం పెద్ద సార్లకు ఫిర్యాదు చేస్తే ఈయనను నల్గొండ ట్రాన్స్ఫర్ చేసిర్రు. కథం ఇక వెంకట్రెడ్డికి కోపం వచ్చే, నేనొక్కని ఎందుకు లంచం తీసుకుంటా, మా అనుష మేడం కూడా లంచాలు తీసుకుంటుంది, ఇక లక్షల రూపాయలు తీసుకుంటుంది, దొంగలు ఊర్లు వంచుకున్నట్టు ఇక నగిరేకల్ ఆఫీస్లో పనిచేసే ఆఫీసులు అందరూ దినాం లంచాలు పైసలు వంచుకుంటుర్రు. లక్షల రూపాయలు చేతులు మారాయని చెప్పుకొస్తాడు. ఇక ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు గిర్ర తిరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఆడియో పెద్ద సార్ దాకా పోయింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు డుక్కు అంటాంది. ఓస్ని ఇన్నొద్దులు మాతోని కలిసి పైసలు తిన్నోడు ఇప్పుడు మా మీద మర్రబడ్డాడు, మా గుట్టంతా బయట పడేదేంది అని కడమ ఆఫీసర్లు జనంతా నారాజు మీద ఉన్నారట వెంకటరెడ్డి మీద. మొత్తానికి ట్రాన్స్ఫర్ అనే అటెండరు నేను ఒక్కనే దొంగను కాదు అందరు దొంగలే అని ఇట్లా బయట పెట్టిండు. కానీ ఏందోల్లా అసలు ఈ సర్కార్ ఆఫీసులలో దందా? సర్కారు కొలువు అంటే ఇక లంచాలు మింగుడు అన్నట్టేనా? నాకు అర్థం కాదు. అరే తాపకొక పారి దొరుకుతూనే ఉన్నారు, అయినా కానీ ఎవరికి కూడా భయం అనేది ఉండలేదు. ఇక దొరికే వరకు చూస్తామాయే అనుకుంటాండ్రు. ఇక అయినా ఈ సర్కారు కొలువు వేసేటోళ్ళకు జీతాలు అత్తలేవా ఏంది మరి? ఇట్లా మంది మీద వాడికి ఇట్లా ముంచుడు కార్యం పెడతాండ్రు. ఏం లంచాలో ఏమో పొండ్రి. ఒక 15,000 వస్తాయి. 15,000. ఇలా ఎవరెవరు వాటా? ఇక మేడంకి ఒక వాట అంటే 2,000 ఆమెకి ఇల్లుకు
కదవి ఉంటాయి ఇక ఇల్లుకు 2000 ఆమె తీసుకుంటే 1000 రూపాయలు ఇంకెంతమంది బాట ఈ సీజరేడికి అలా 500 పోతాయి అంతే. అందరూ యూట్యూబ్ చూస్తారు కదా, నన్ను అడిగితే యూట్యూబ్లో దొరకంది ఏముండదోల్లా. మనకేది ఉన్నా తెలియాలంటే యూట్యూబ్లో చెప్తే చాలు, వీడియోల మీద వీడియోలు వెళ్తూనే ఉంటాయి. అందుకే ఇప్పుడు చిన్న పోరలకు కూడా బడికి పోకముందే యూట్యూబ్ జ్ఞానం వస్తుంది. అయితే మంచిదే, కానీ ఈ యూట్యూబ్లతోని షెడ్డది కూడా అవుతుంది. మర్డర్లు ఎట్లా వేయాలో కూడా యూట్యూబ్ ఉపాయం చేస్తుంది. అవో కరీంనగర్లో యూట్యూబ్ మర్డర్ చూడుర్రి మరి. అగో చేతులు కట్టుకొని వస్తాండు మహానుభావుడు. ఇంకో అవ్వేది వెనుకకున్నది కదా మా తల్లి. అయితే వీళ్ళు ఘనకార్యం చేసిరంటే యూట్యూబ్ చూసి మర్డర్ చేసిర్రు. కరీంనగర్లో సంపాదన పెద్దన్నను లైబ్రరీలో స్వీపర్ పని చేస్తాడు. అయితే ఊడ్చే పని అన్నట్టు ఈయనే ఇంటామె రవ్యాదవి సర్వపీట అమ్ముతుంది. ఆల్మొగలు రెక్కల కష్టం చేసుకుని పిల్లలను చదువుకుంటాండ్రు. అయితే ఈ రమాదేవి కర్రె రాజయ్య అనేటోడు సోపతి పట్టింది. ఇక అలా సోపతి పెన్మిటికి తెలిసింది. ఇక ఆయన పొతం పడదామని చెప్పి చూసిర్రు. అమ్మగారు యూట్యూబ్లో పెన్మిటిని చంపడం ఎలా అనే యూట్యూబ్లో వీడియోలు చూసింది. ఇక చెవులో గడ్డి మంది పోతే మనసు చచ్చిపోతాడని ఒక వీడియోలో చెప్పిరట. ఇక సోపతి గానికి గిదే ముచ్చట చెప్పింది. గిట్ల సంగతి నా పెనిమిటి చెవుల గడ్డి మంది పోయి వాడు చస్తాడని ఎగేసింది. ఇక ఆ సోపతి గాడు ఈమె పెనిమిటిని కలిసి దోస్తాన్ని చేసుకుందాం దా అని పట్టుకుపోయిండు. ఇక ఇంకొక దోస్తుగానితో కలిసి తాగుపిచ్చిర్రు. ఇక సంపతి సోయి తప్పినాక చెవులకు గడ్డి మంది పోసిండట. ఇక యూట్యూబ్లో చెప్పినట్టుగానే చచ్చిపోయిండు. అటెనక ఈ అమ్మగారు డ్రామా నడిపింది. నా పెనిమిటి కనబడతలేడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటెనక శవం దొరికిందని కూడా చెప్పిందట. కానీ పోలీసులకు మేడం గారి ఓవర్ యాక్షన్ మీద జర్రంతా అనుమానం కొట్టింది. ఫోన్లు చెక్ చేసి ఎంక్వైరీ చేస్తే ఇంటామనే పెనిమిటిని పోతాం బట్టే యూట్యూబ్ ఉపాయం చేసిందని తేలింది. ఇక చెప్పురి కథ ఏంది అసలు ఎక్కలకు ఈ నడుమ ఏమైతాంది? పెనిమిటిని చంపుడేంది? సర్వపిండి అమ్మేటామె యూట్యూబ్లో చూసి మరీ పానం తీయించడంటే నిజంగా మన దేశం టెక్నాలజీ చాలా డెవలప్ అయిందోల్లా. ఏం దిమాకులో ఏమోపో. యూట్యూబ్ అంటే పాటలు చూడొచ్చు, వార్తలు చూడొచ్చు, ఇక తెలియని ముచ్చట్టు తెలుసుకోవచ్చు అనుకుంటాం. కానీ ఆఖరికి దొంగతనాలు మర్డర్లు ఎట్లయ్యాలో కూడా యూట్యూబ్ నేర్పుతుందా అంటే వామ్మో, అసలు రాను ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడవలసి వస్తుందేమో పటు. అవుగాని నిన్న మా టిల్లుగాడును కోమరయ్య మామ బీసీల కోసం ధర్నా చేసిర్రు కదా. ఇక ఇప్పుడు షెయి పాటోళ్ళు డైరెక్ట్ ఢిల్లీనే ధర్నాకు దిగిర్రులా. జంతర్ మంతర్ కాడనట. మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు, ఢిల్లీ పెద్ద లీడర్లు, వాళ్ళు వీళ్ళు అందరు వచ్చి కూర్చున్నారు. మరి ఆ ధర్నాతోని బీసీలకు రిజర్వేషన్లు వస్తాయా? సంటరోళ్ళ మెడలు వంచతట్టే ఉన్నారా? అసలు ధర్నాల ఏమైంది, ఏంది కథ? అట్లట్ల పోయి అరుచుకుందాం పాన్రి. చలో ఢిల్లీ జంతర్ మంతర్. ఇవాళ 42% రిజర్వేషన్లకు సంబంధించి 100 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యలే. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది, తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు, మొత్తం 17 మంది ముఖ్యమంత్రులు 70 సంవత్సరాలలో ఈ దేశం మొత్తం లెక్కేస్తే ఒక 300 మంది ముఖ్యమంత్రులైన ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు 300కు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం, ఎవరు చెయ్యని కుల గణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ సహచరులు. మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఇక ఢిల్లీలో ధర్నా పెట్టుకున్న బీసీలకు 42% రిజర్వేషన్ల కోసము అసెంబ్లీలో ఆమోదం చేసి రాష్ట్రపతి పంపిన బిల్లును జల్దీని ఆమోదం చెప్పాలని డిమాండ్తోని వాళ్ళు జంతర్ మంతర్ కాడ కూస్తున్నారు. పెద్ద ధర్నానే పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సారు, చిన్న ముఖ్యమంత్రి భట్టన్న, కడమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గిట్లా చెయ్యి పార్టీ లీడర్లు అందరూ ఢిల్లీలో కూస్తున్నారు. ధర్నా స్టార్ట్ అయినప్పటి సంది ఆటలు, పాటలు, ఉపన్యాసాలు నడిచినాయి. ఇండియా కూటమిలో ఉన్న లీడర్లు ఈ ధర్నాలకు వచ్చి ఇక హిమ్మతిచ్చిర్రు. బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసిర్రు. ఇక మాపటిల్లి రేవంత్ అన్న మైక్ అందుకొని అటు సెంటర్ సర్కార్ వాళ్ళని, ఇటు మన తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు జరంత గట్టిగా నడుచుకున్నాడు. మోదీ సార్ బాగా కుట్రలు కుతంత్రాలు చేస్తాడు, ఇటు మా కేసీఆర్ సార్ కూడా గిట్లనే బీసీల మీద ఖర్చు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అన్నాడు. కేసీఆర్ సార్ చెయ్యబట్టే బీసీలకు మస్తుగా అన్యాయం అయిపోయింది అన్నట్టు మాట్లాడింది ఇక రేవంత్ అన్న. ఇంకమ్మంటుండే ఇనురుగా మీరు జరా. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, 42% రిజర్వేషన్లను
నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకువెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు. మిత్రులారా, హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటుంది. కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో, ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు, మేమందరం మీకు అండగా నిలబడ్డామని బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అగనట అన్నట్టు ధర్నాతోని మోడీ సార్ మెడలు వంచే పని పెట్టుకున్నామని అంటాడు. మరి మోడీ సారు మెడలు వంచినట్టేనా ఈ ధర్నాతోనన్నా రాష్ట్రపతి మేడం బిల్లుకు ఆమోదం చెప్తుందా? తెలుస్తలేదు ఏందో. ఇప్పుడు మనం అట్లట్లా మన తెలంగాణ రాజకీయ ముచ్చట్లు చెప్పుకుందాం. అసలు బీఆర్ఎస్ లా ఏం నడుస్తుంది, కవితక్క ముచ్చటేంది, పువ్వు పాటోళ్ళ మనసులో ఏమున్నది, గవన్నీ షార్ట్ కట్లా చెప్పుకుందాం పాన్రి. ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా బీసీల చుట్టే గిర్రగిర్ర తిరుగుతుంది కదా. అన్ని పార్టీలు ఇప్పుడు బీసీ 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 అనుకుంటేనే కలవరిస్తున్నాయి. షెజీపాట్ అయితే ఢిల్లీలో పెద్ద ధర్నానే చేస్తుంది. ఇక ఈ ధర్నా మీద మన బీఆర్ఎస్ వాళ్ళు మొదటి సంధి ముక్కిరుస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని డ్రామాలే, వాళ్ళ ధర్నాలన్నీ డూప్లికేట్ ధర్నాలే అని వాళ్ళు అంటుర్రు. ఇటు ఇంకో దిక్కు పువ్వు పాటోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని జర గట్టిగానే అరుచుకున్నారోల్లా. ఒగలేనుక ఒక లీడరు. అసలు అది బీసీ బిల్లే కాదు, ముస్లింల కోసమే ఈ షెయ్యి పాటోళ్ళు తన్లాడుతుర్రు. అది ముస్లింల రిజర్వేషను అని బండి సంజయ్ అన్న చెప్తుండు. ఇక ఇంకో దిక్కు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నదో ఎవ్వరికి తెలియని ఎమ్మెల్సీ కవితక్క కూడా మల్లో మల్కాయి షెయ్యి పార్టీ మీద, పువ్వు పార్టీ మీద కోపానికి వచ్చింది. అసలు ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండొకటే. జనం ముందు మస్తు యాక్టింగులు ఎత్తాన్రు. రెండు పార్టీలు కలిసి నా మీద పగబెట్టుకున్నారు. నేను 72 గంటలు చేద్దామనుకున్న దీక్షను చెయ్యకుండా షెయ్యి పార్టోళ్లే కుట్రేషం వేసారు అని చెప్పుకుంటూ వచ్చింది మరి కవితక్క. అంతేనా అక్క? అస్తిత్వ పరిరక్షణ, తెలంగాణ ప్రాంత వనరుల పరిరక్షణ, తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వైరుధ్యం యొక్క పరిరక్షణ కోసం ఏర్పాటైనటువంటి సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ. అనేక సందర్భాలలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు చెప్పినటువంటి అనేక అంశాలను కూడా ఒక ప్రాతిపదికగా తీసుకొని వారు చూపినటువంటి బాటలో ఉద్యమం చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఎట్ ద సేమ్ టైం ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలను దారిదీపాలుగా, మార్గదర్శకాలుగా ఎన్నుకొని వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఆగస్టు 6వ తారీఖు అంటే ఇవాళ. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందే అనుకోకుండా పాపం సార్ జీవితకాలం కలగన్నటువంటి తెలంగాణ రాష్ట్రం రాకముందే ఆయన జరిగిపోయినటువంటి సందర్భంలో ఆనాడు తెలంగాణ జాగృతి ఒక సంకల్పం తీసుకున్నది. పెద్దలు జయశంకర్ గారి పుట్టినరోజుని ఎప్పుడూ కూడా ఒక సెలబ్రేషన్ లాగా, ఒక పండుగలాగా తెలంగాణ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరికీ గుర్తు చేసే విధంగా ఉండాలంటే అటు బీసీ రిజర్వేషన్లు అనుకుంటా ఈ షెయ్యి పార్టోళ్ళు ఢిల్లీకి, అటు బీజేపీని బీఆర్ఎస్ మీద కోపానికి కత్తుంటే ఇక్కడనేమో బీఆర్ఎస్ బీజేపీ కవితక్క షెయ్యి పార్టీదే తప్పని ఈడికెళ్ళి వాళ్ళు పంచాది పెడుతుర్రు. మొత్తానికి అన్ని పార్టీలు బుధారన్నాడు బీసీల మీద ఈ తీర్ల పాయిరం సూయించుకున్నాయి అన్నట్టు.
ఇన్నొద్దులు సినిమాలలో మనకు సినిమాలు చూయించారు కదా, ఇక ఇప్పుడు సినిమాలకే సినిమా కనబడుతుంది. సినిమా అంటే హీరో హీరోయిన్ డైరెక్టరు ప్రొడ్యూసరే కాదు, కార్మికులు కూడా. అసలు కార్మికులు లేనిది సినిమా తయారుగానే కాదు. ఆ కార్మికులు రోడ్ల మీదకి వచ్చిర్రులా ప్రొడ్యూసర్లకు వాళ్లకు నడుమ పంచాది నడుస్తుంది. మరి ఈ పంచాది ఏడదానికి వచ్చింది, పెద్ద మనిషితనం ఎవరు ఎత్తాండ్రు, ఏంది కథ ఓ పారి చూద్దాం. నిజంగా సినిమాలకే సినిమా కష్టాలు వచ్చినాయి వాళ్ళు. అటు నిర్మాతలకు ఇటు వర్కర్లకు నడుమ జీతాల పంచాయతీ నడుతుంది కదా. ఇప్పుడున్న జీతాలకు ఇంకో 30% కలిపి ఇయ్యాలి అని వర్కర్లు, అమ్మో గట్లయితే ఎట్లా, మేం లాస్ అవుతాం కదా అని వాళ్ళు. జీతాలు పెంచుడు మాతోని గాని పని అని నిర్మాతలు గట్ల నడుస్తుంది 3-4 సంధి. ఇక పంచాయతీ ఎటు దిగుతలేదని ఒక పెద్ద మనిషిని పట్టే ఉపాయం చేసిరు సినిమాలు. ఇక చిరంజీవి సార్ను మించిన పెద్ద మనిషి సినిమాలు ఎవరు లేరని వాళ్ళకి అర్థమైందట. అందుకే ఫస్ట్ నిర్మాతలు చిరంజీవి సార్ కాడికి పోయి గిట్ల సంగతి, వాళ్ళేమో గిట్ల ఎత్తాన్లు, మేమేమో మళ్ళా లాస్ అయిపోతాను, నువ్వే ఓదికు తోవ చూపి సార్ అని చెప్పేసి అన్నారంట. ఇక వాళ్ళని సంజాయించి సార్ అన్న అడిగిరట. ఇక చిరంజీవి అయితేనే సరే పట్టుర్రి, అందరు మాట్లాడినాక నేను న్యాయం చెప్తా అని చెప్పిండట. మరి ఇక అటెనక ఈ వర్కర్లు కూడా చిరంజీవి సార్ కలిసిరట, వాళ్ళ బాధలు కూడా చెప్పుకున్నారు. చిరు సార్ కూడా మరి వాళ్ళని చెప్పినవన్నీ మంచిగా ఉన్నాడు, అందరికి న్యాయం కావాలి, ఎవ్వరు కూడా లాస్ కావద్దని చిరంజీవి సార్ చెప్పిండట వాళ్ళకు వీళ్ళకు. ఇక ఇంకో దిక్కు ఈ పంచాయతీ చేయబట్టి షూటింగ్లు ఆగిపోయినాయి. వాళ్ళ షూటింగ్లు ఆగిపోతే లక్షల రూపాయలు లాస్ వస్తుందని నిర్మాతలు అంటారు. ఇటు వర్కర్లు అటు నిర్మాతలు ఎవరి మాట అయినా 2 దిక్కుల న్యాయం ఉన్నట్టే కొడుతుంది వీళ్ళ బాధలిన్నోళ్లకు. మరి ఏదో ఒకటి తేల్చే పని అయితే చిరంజీవి సారు చేతిలో పెట్టిర్రు. మరి చూడాలి మరి ఈ పంచాయతీ ఎట్లా దిగుతుందో ఏమో. నిన్న మా మామ మా టిల్లుగాడు బీసీల కోసం ధర్నా చేసిర్రు కదా. ఒక్కొక్క పార్టీ రోజుకు ఒక మీటింగ్ పెట్టాలి అని డిమాండ్ కూడా చేసిండ్రు. మళ్ళీ ఇవాళ ఏం కార్యక్రమం ముంగలేసుకున్నారో ఏమో నాకు చెప్పకుండా మళ్ళీ ఏం చేస్తున్నారో చూద్దాం పాండ్రి. కొమరే కాక మొదల ప్రజా యుద్ధ గలం పెద్ద మనిషి మనకు తెలంగాణకు ఈ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడి ఎంతెంతో మందిని బయటకు తీసి ఆయన పాటలతోని మొత్తం ప్రపంచాన్ని సృష్టించుడు. మరి గద్దరన్న వర్ధంతి ఎలా ఆయనకు ముందుగా మన ప్రైమ్ నేమ్ తరపున, మన ఖతర్నాక్ వార్తల తరపున ముందుగా మంచిగా గట్టిగా గల నివాళులు అర్పిస్తున్నాను నేనైతే. మరి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తాను కొమరే కాక. చెప్పిడా మరి ఒక పాట అందుకుంటే ఎట్లుంటుంది అంటావు? అరే 1 2 పుట్ట మీద సీమ మీద ఎన్ని వాడిండు, చెత్త బుట్టి మీద ఎన్నో పాటలు వాడిండు. అయితే నాకు ఇష్టమైన ఒక పాట ఉన్నదిరా గద్దర్ తాతది, అందుకో. భారతదేశం భాగ్యసీమరా సకల సంపదలు గల్ల నేలరా, సకల సంపదలు గల్ల నేల, నా దరిద్రం ఎందుకుందో నాయనా, దరిద్రం ఎందుకుందో నాయనా. బా సూపర్ వాడినవే కాక. అట్లా అంటే మరి గద్దర్ అన్న గురించి చెప్పాలంటే ఎంతైనా తక్కువనే కాదు. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ సర్కారు వాళ్ళు గద్దర్ అవార్డు ఇచ్చారు మొన్న ఎరకనే కదా సినిమాలో వేసిన. గద్దర్ తాత పరపతి ఏడుకోపోవాలరా. వెనకటి కాలంలో నిజాంలో ఉన్నప్పటి నుండి కూడా కొట్లాడి తీసుకొచ్చిండు. ఎట్లా ఆయన పాటలు తూట లెక్క వెళ్తుండే అప్పట్లో. మరి ఈ సందర్భంగా నీ నోట్లకి ఒక తెలంగాణ పాట వినాలనుకుంటున్నాను నేను. అమ్మా తెలంగాణమా ఆకలికే కలిగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మా, ఆహా అమ్మ నీకు వందనాలమ్మా. ఆగో మా మామ మా టిల్లుగాడు తాతేషమేసి ముద్దుగా పాటలు పాడుతున్నారుగా. కొమరే మామ ఇప్పుడని కాదు తెలంగాణ ఉద్యమంలో వెనుకట్లా అప్పట నిజాం కాలంలో సంధి కూడా ఎట్లా వాడిననుకుంటున్నావు? వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టే, ఏ బండ్లేవో కొడుకో నైజాము సర్కరోడా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లేవో కొడుకో నైజాము సర్కరోడా, మాజీల మించిన నైజాము సర్కరోడా, చుట్టు సూర్యపేట చుట్టు సూర్యపేట, నట నడుమ నల్లగొండ చుట్టు సూర్యపేట, నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు గోలుకొండ, ఆ గుర్ర కింద కింద నీ గోరి గర్దం కొడుకో నైజాము సర్కరోడా, నీ గోరి గర్దం కొడుకో నైజాము సర్కరోడా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ పనిలేవో కొడుకో నైజాము సర్కరోడా, నాజీల మించినవురో నైజాము సర్కరోడా.
ఇది పాట అంటే అది ఇట్లా వాడితే ఇట్లా వస్తుంది ఇట్లా మొత్తం రేషం. అది మరి గద్దర్ తాత అంటే. మరి ఎట్టుంటాడు పెద్ద మనిషి పట్టుకున్నాడా? జోహార్ గద్దర్, జోహార్ జోహార్. నిజంగా కొమరే మామ నిజంగా జోహార్ చెప్పాలి. అబ్బా అచ్చం గద్దరన్న లెక్కనే పాడుతున్నారు కదా. సరే మన భాగ్యక్క అడిగింది కదా మన పాట, ఆయన పాట ఒకటి రాసుకున్నాం కదా మనం. అవురా చలో మల్ల తీగకు పందిరి బోలే బస్క చీకటిల ఎన్నెల బోలే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమా, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమా. చూసినావా గిట్టున్నా ఆయన పాట. అరే అన్నయ్యల గురించి కూడా వాడిన పెద్ద మనిషి. ఆ మరి ఎట్టునే అనుకున్నావు, అటు భావాలు ఇటు అర్థాలు ఎన్ని 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 చెప్పినా తక్కనే. అరే గది ఉంటది కదరా సామెత, ఏది రవి గాంచని చోట కవి గాంచను అని చెప్పి. మరి ఆ గద్దర్ తాత 7 కంటే ఆడికి పోయిండ్రా పాటలల్లా నిజంగా. మరి అరే థ్యాంక్స్ రటిల్లుగా నా కోసం ఇంత మంచి పాట పాడినందుకు. అబ్బా ఓ మామ గా ఒక్క పాట మిగిలింది, గా పాట కూడా పాడరాదు? ఓ భాగ్యక్క నేను వాడు కాదు కొమరయ్య వాడతాడు. ఇప్పుడు చూడు మామ ఎట్లా వాడతాడు. అరే అవురా ఒక బిడ్డ మర్చిపోయిన పాట ఒకటి. ఆ నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడపిల్ల పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి, మొగడు ముద్దాడలేదు ఓలచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి, చెత్త కుండి లేయబోతే ఓలచ్చ గుమ్మాడి, అక్క వద్దు వద్దు అనే ఓలచ్చ గుమ్మాడి. మామ జబర్దస్త్ వాడినవే మన భాగ్యక్క అడగంగానే. మరి ఇంకొక ముచ్చట చెప్తా నీకు, అసలు ముచ్చట మర్చిపోయిన ఇంకొకటి. ఇలా గద్దర్ సార్ వర్ధంతి కానీ తెలంగాణ కోసం తల్లాడిన వ్యక్తి వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ సార్ది ఆయన జయంతి అలా. పెద్ద మనిషి కూడా మనం గట్టిగా నివాళులు అర్పియాలి మన ఖతర్నాక్ వార్తలకించి. ప్రొఫెసర్ జయశంకర్ సారు నిజంగా చెప్పాలంటే తెలంగాణ అభివృద్ధి కోసం మస్తుగా తల్లాడిండు. కొట్లాటలకు కానీ ఎట్లా అంటే అట్లా సై అన్నాడు ఆయన. అబ్బా మా ఊళ్ళు గద్దరన్న సాంగ్స్ మంచిగానే వాడుతున్నారుగా. ఆయన చిన్న మనిషి తెలంగాణ సిద్ధాంతకర్త ఆయన. మరి ఇప్పుడు కేసీఆర్ ఉట్టేనే వచ్చిండా, మరి ఆయన తయారు చేసిందే జయశంకర్ సార్. మరి అంత పెద్ద ఆయన పొద్దులే పొద్దు పొడిసిండే మా జయశంకరు సారు. మరి తెలంగాణ కోసం ముందుకు నడిచిండే మా జయశంకరు సారు. ఇగో ఇట్లా చాలా పోరాటం చేసిడు బిడ్డ జయశంకర్ సారు. బాపు ఏమైనా మామ తెలంగాణ కోసం వీళ్ళిద్దరు నిజంగా ఒకరు చెప్పుకోవాలంటే గద్దర్ కాక జయశంకర్ సారు లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదు. అవునా కాదా? తెలంగాణ ఉద్యమం కోసం అందుకే నేను అందుకే ఏమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వీరులే కదా, వీళ్ళకు వందనం తెలపాలి మనం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము, పోరు దండం పెడతాం గుండెల్లో దాచుకుంటాం, పూదులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. అబ్బా మామ ఇదే స్ఫూర్తితో మనం బోధన్నాడు. భాగ్యక్క స్టార్ట్ అయిపోయావు. ఓ భాగ్యక్క పోతున్నాం ఇక. ఇన్నరు కదా మళ్ళొక్కసారి గద్దరన్నను జయశంకర్ సార్ను యాది చేసుకున్నట్లున్నదిలే. మన తెలంగాణ ఉన్నన్ని రోజులు వాళ్ళిద్దరూ బతికే ఉంటారబ్బా. ఎందుకంటే మన తెలంగాణ కోసం వాళ్ళ జీవితాన్నే త్యాగం చేసిండ్రు. వార్తలు చూసిర్రు కదా. అబ్బా ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ ఇంక టైం అయిపోయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. మరి నేను పోయొద్దునా? ఉంటా మరి.